పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది పవన్ కళ్యాణ్ని ఒక కట్టర్ హిందువుగా చూస్తున్నారు, కానీ ఆయన ముస్లిమ్స్కి వేరే మతాల వాళ్ళకి కూడా తగినంత న్యాయం చేస్తున్నారు. ఓకే, మేబీ ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఒపీనియన్తో ఆయన మాల తీసుకోవచ్చు, వరాహి వెహికల్ పేరు పెట్టచ్చు, కానీ ఆయన కట్టర్ హిందూ అయితే కాదు. ఓకే, అన్ని మతాలకు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు అన్ని మతాల వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడని తప్ప అనుకోవడమే తప్ప ఎవరికి సపరేట్ గా తీసుకోవడం లేదు. వక్ఫ్ బోర్డు విషయం వచ్చినప్పుడు ఆయన ముస్లింస్ కూడా ఎటువంటి అన్యాయం జరుగుతుందో చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం గా ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా, నాకైతే నేను పర్సనల్గా కలవలేదు, పర్సనల్గా కూడా అబ్జర్వ్ చేయలేదు, కానీ విన్న ఒపీనియన్ ఏంటంటే చాలా జనాలకి బాగా దగ్గర అవుతున్నారు. ఆయన పదే పదే చెప్పేది సనాతన ధర్మం గురించి. అసలు ఏంటి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే ఎటువంటి మతము కులము కాదండి. సనాతన ధర్మం అంటే ఒక జీవికి భగవంతునికి పట్ల ఉండే సేవా భావాన్ని, ప్రేమని సనాతన ధర్మం అంటారు. తన సనాతన ధర్మవాదిగా చెప్పుకుంటారు ఆయన కూడా, పవన్ కళ్యాణ్. అది భగవంతుని పట్ల ఉండే అతని ప్రేమ సేవా భావన. అది ఓకే, ఆ దాన్ని జనాలకు కూడా ఆ సేవని ప్రేమతో చేస్తున్నారు. ఒక మతాన్ని రుద్దుతున్నారు అన్న ఫీలింగ్ అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమందికి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ ద్వారా ఒక మతం అంటే నాలానే ఉండాలి, నేను నమ్మిందే మతం అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కొంచెం బాధ ఉండొచ్చు. కానీ నిజానికి చెప్పాలంటే సనాతన ధర్మం అంటే ఎటువంటి హిందువు, ఎటువంటి కులము మతము జాతి కాదు. సనాతన ధర్మం అంటే భగవంతునికి ప్రేమతో చేసే సేవ. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? చాలా అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఏ విధంగా? ఎందుకంటే ఆయన మాట తీరు కావచ్చు, ఆయన నేషనల్ పాలిటిక్స్ మీద ఆయనకున్న అవగాహన కావచ్చు, చాలా మంచిగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఫ్యూచరిస్టిక్ ప్రాస్పెక్టివ్ లీడర్. బాగుందన్న, బాగా. ఏం బాగుంది ప్రభుత్వం అంటే అన్ని పర్లా, ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు అంత బాగానే ఉంది. అంతే. ఓకే, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏమన్నా మంచి చేసిందా ప్రభుత్వం? మంచి అంటే అంత అన్ని ఒకటే, కాకపోతే ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయన్న, పర్లేదు. ఎంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు పర్లా. అంటే గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం పర్లేదు? పర్వాలేదు అంతే. ఓకే, అంటే ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. అన్ని బాగానే ఉన్నాయన్న. పవన్ కళ్యాణ్ గారి సూపర్. తల్లికి వందనం అమలు చేసామని ప్రభుత్వం చెప్తున్నారు, రిలీజ్ చేశారు డబ్బులు అయితే. అవును, మొన్న చేశారు అన్న, అన్ని వచ్చినాయి. అంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేసామని ప్రభుత్వం అందరికి అలాగే వేస్తారన్న, చెప్తుంది, వేసామని చెబుతుంది. మనిషికి ఇంటికి ఒకరికి వచ్చినాయి అన్న, ఇంటి ఒకరికి. బట్ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అలా కాదు. ఇంటికి అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఎవరెవరు ఉంటారు, 10 మంది, 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు, ఒకరికి వచ్చింది అన్న. అది ఒకరికి. ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే ప్రతి విద్యార్థికి వేసామని ప్రభుత్వం చెబుతుంది. స్టూడెంట్స్ ఒకరికే వచ్చినాయి అన్న ఇంటికి అని మీరు చెప్తున్నారు. ఓకే ఓకే, అది నేను అడిగే ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది ఎంతమందికి నన్ను వేసేవని. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం? అది తర్వాత జనాలు ఇష్టం అన్న, ఇంకా టైం ఉందిగా, 3 సంవత్సరాలు జనాలు ఇష్టం. ఓకే, మీ అభిప్రాయంలో? నా అభిప్రాయం నేను మళ్ళీ టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అంటే జగన్ అయ్యే అవకాశం లేదనుకుంటున్నాను. ఎందుకు? అది ఎందుకంటే ఏం చెప్తాను, అది నేను ఒక్కనే మాట్లాడడం వల్ల దాని వల్ల ఉపయోగం లేదు. సరే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. నెంబర్ 1 ప్రతి విషయంలో అంటే దగ్గరుండి చాలా మంచివాడు ఆయన. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకే ఒక్క మాటలో. నెంబర్ 1 అండి. పవన్ గారు బాగానే చేస్తారు. పిఠాపురంలో స్కూలే కట్టుతారు, హాస్టల్ కడతారు, బాగానే చేస్తారు. ఆయన సినిమాలో తగ్గించి రాజకీయం బాగా నడుపుతాడు. ఓకే, ఆయన సీట్ కూడా అన్ని సీట్లు పడతాడు, అన్ని వచ్చానికి. సో డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆయన పనితీరు ఎలా ఉంది? అది బాగానే పని చేస్తున్నాడు, పిలుస్తున్నాడు జనం అంతా. అది పవన్ కళ్యాణ్ లో మీకు నచ్చే విషయాలు అంటే ఏం చెప్తారు? అన్ని అనుకున్నా. మొన్నగా ఆయన వచ్చాడు రాజకీయంలోకి, నడుస్తుంటది. అంటే ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి ఉన్నారు ఆయన, చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ అన్ని జరుగుతాయి, అన్ని అనుకుని చేస్తున్నాడు. ఓకే, అంటే ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు చాలా రకాలుగా విమర్శించారు. అసలు రాజకీయాలుగా పనికిరాడన్నారు. మరి జగన్ చిరంజీవి ఉన్నారు, ఆయన కూడా మరి బాగానే తిరిగి. మరి ఇప్పుడు 21 సీట్లు గెలిచింది జనసేన, దాని మీద ఏం చెప్తారు? ఏం చెప్తారు, బాగానే పని చేస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ కి? అంటే అది నాకు తెలియదు, అయితే వచ్చాము. మీరు అవ్వాలని కోరుకుంటున్నారా? నేను అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు? సినిమా శ్రీరామ్ ఉండి మానేసి రాత్రి వచ్చాయి కదా, పిఠాపురం బాగానే పోయేస్తున్నాడు, స్కూల్ హాస్పిటల్ కట్టాడు, బాగానే ఉంటుంది.
మొత్తం మీద ఫైనల్ గా ఒకే ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఒక్క మాటలో. అయిపోయినా ఏం చెప్తాం మేము, అయిపోయి పిలిస్తే పరికే మనిషి ఓకే అది పిలుస్తాడు చూడు వస్తాడు. మొన్న పరిపాలన కన్నా ఈ పరిపాలన బాగుంది. ఏ విధంగా? ఆడపిల్ల ఒంటరిగా వస్తే చేయడం, మా అమ్మ నాన్న బేటిచ్చి తీసుకొచ్చేస్తున్నారు అనే ధైర్యం వచ్చేస్తుంది. ఓకే వాళ్ళు బయటకు రాకుండా శిక్ష అయ్యాలి గట్టిగా. ఓకే మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? జగన్ ఉన్నప్పుడు దినదినకాండంగానే ఉండేది, ఆడపిల్ల రావాలంటే భయంగానే ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమన్నా మంచి అంతా చేశారా? బాగానే జరిగిందండి. ఓకే ఏంటి మరి తల్లికి వందనం విడుదల చేసామని ప్రభుత్వం చెప్తుంది. చేశారు, ఇచ్చాడు, అన్ని మాట నిలబెట్టుకున్నాడు. మరి ఆడవాళ్ళకి మోడీ గారు 1500 వేస్తాను నెల నెల చెయ్యొద్దు పథకం ఏదో అన్నాడు, మరి అదే రాలేదు ఎందుకని? అవునవును, ఇంకా వదల దాన్ని వదలాలి. అయితే గత ప్రభుత్వంలో ఒక విద్యార్థి చేశారు అమ్మఒడి, ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది వేసుకొని చెబుతుంది. సంవత్సరం పిల్లలు ఎంత జనం ఉంటే అంత జనానికి వేసాడు. అయితే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరికున్నే జలసాలకు ఉంటుందిలేండి. ఓకే మంచికి చెడు పేరు పెట్టడం మన జనాలకు అలవాటే. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈసారి జగన్ రాడు, మళ్ళీ ఈ సంవత్సరం పై సంవత్సరం కూడా చంద్రన్న రాజ్యమే అయింది. చంద్రన్న రాజ్యమే ఎందుకు మళ్ళీ బాబు గారు అనుకుంటున్నారు మీరు? ఆడవాళ్ళకి ధైర్యం అండి, ఆయన పింఛనీ లోకపోయినా మాకు బాధ లేదు. ఓకే మేము కష్టపడి బతకగలం, కానీ ఆడదానికి రాత్రి 1 గంటకు వచ్చినా ఏ భయమూ ఉండదు. అది అవునవును. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తున్నాడు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన. ఆయన బాగానే చూస్తున్నాడు. ఓకే పిఠాపురం అంతా బాగానే ఉంది అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక్క మాటలో? ప్రభుత్వం మంచిగా ఉంది, మాకు అది చాలు. ఆడదానికి రక్షణ కల్పించమని మీ చంద్రాన్ని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అయితే బాగుంది, ఇప్పుడైతే మొత్తానికి అందరికి అన్నా పరిపాలన బాగుంది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా అంటే? గత ప్రభుత్వానికి ప్రభుత్వం రోడ్లు బాగున్నాయి ముందు. ఓకే మీరు ఆపిండే కదా రోడ్లు ఎక్కడికి వెళ్ళినా చిన్న గుంత అయితే కనబడలేదు ఎక్కడ ప్రస్తుతం. ఓకే ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏమైనా మంచి చేసిన ప్రభుత్వం? మొన్న చేశాడు కదా అమ్మఒడి కింద, తల్లికి వందనం కింద మతి వాళ్ళకి నాకు తెలిసిన ఆటో అందరూ ఎక్కిన వాళ్ళందరూ చెప్పారు, అందరికి పడ్డాయి. ఓకే ఎవరికి పడలేదు అనేది ఎవరు మాట రాలా. అంటే గత ప్రభుత్వంలో ఒక విద్యార్థికి వేసిన అమ్మఒడి ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి విడుదల చేశామని చెప్తుంది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన అందరూ కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం కూడా పడ్డాయని చెప్పారు. మంచిది. అయితే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు అన్నానికి అంటూ ఉంటారు అంతే, ఈ ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం జనాలు చెప్తారు. ఇప్పుడు అంతే కదా, సమయం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారు, అంతేగాని వాళ్ళు అన్నా తప్ప ఇంకేం ఉండదు. మరి సార్ నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మొన్న అన్నాడుగా 170 అన్నాడుగా. ఈసారి నేనే రేపు ముఖ్యమంత్రి అనొచ్చు, ఏముంది దానికి? బట్ ఈసారి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామంటున్నారు, దాని మీద అలా అన్నమే తప్ప ఇంకేం ఉండదు. అభిమానులు కూడా చెప్తున్నారు ఏంటంటే మేమే అధికారంలోకి వచ్చి రప్ప నరికేస్తాం అంటున్నారు. నిన్న నరికారు, కారు కింద వేసినారు. అది పొద్దున వీడియో రిలీజ్ అయింది అన్నది. మరి దాని గురించి దాన్ని మాట్లాడితే తర్వాత ఏదైనా మాట్లాడుకురా. అంటే ఈ వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? దొరికినట్టు నరికేస్తాం, చంపేస్తాం, సో ఈ వ్యాఖ్యల మీద జనాలే చెప్తారు. దాని తర్వాత అవన్నీ మాటలు చెప్తా కానీ ఓటేసేటప్పుడు జనాలు అన్నీ చూశారు కాబట్టి మొన్న అలాగా 11 తీసుకొచ్చారు. ఆ ఒకటి కావాలనుకుంటున్నారేమో మళ్ళీ. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన పని ఆయన శుభ్రంగా చేసుకుని పోతున్నాడు. డిప్యూటీ సీఎం జనాలు ఎవరేమనుకున్నా ఆయన పని మాత్రం అరకు ఏరియాలో చెప్పులు ఇప్పుడు వరకు ఎవరెవరో చెప్పులు ఇచ్చారు, ఆయన పని ఆయన శుభ్రంగా చేస్తున్నాడు. ఆయన మాత్రం అనడానికి ఏం లేదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఆయనే చెప్పాడు ఇంకో 5 ఏళ్ళు కూడా సీఎం చంద్రబాబు అని. మళ్ళీ బాబు గారే ఆయనే చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఆయన చెప్పారు 15 ఏళ్ళు కొత్తలో ఉంటారని. మనం కోరుకుంటే అవ్వదుగా. మొత్తం మీద అన్న ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఒకే ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? చాలా బాగుంది ఈ ప్రభుత్వం అయితే. ప్రభుత్వం వల్ల బాగుందన్న, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా చేస్తున్నారు. అంటే జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితులు, చంద్రబాబు వచ్చాక ఎలా ఉంది అంటే? జగన్ ఏరా చంద్రబాబు ఏరా? జగన్ ఎవరు మంచి చేశారు ప్రజలకంటే? చంద్రబాబు బాగా చేస్తున్నారు. చంద్రబాబు చేశారంటారు. ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏమైనా మంచి చేసింది ఈ ప్రభుత్వం? చేశారండి. ఏం చేశారు ఈ ఏడాది? పిల్లలకి డబ్బులు వేస్తున్నారు, ముగ్గురు ఉంటే ఇద్దరికి డబ్బులు వేస్తున్నారు. సో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. బాగా వేస్తున్నారు డబ్బులు. ఓకే మరి ఏంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద ఏమవుతుందన్న మళ్ళీ చంద్రబాబు? ఎందుకు అనుకుంటున్నారు? అంతే శాతం బాగా చదరండి. బట్ ఖచ్చితంగా ఈసారి నేనే గెలుస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏముండదండి. జగన్ అభిమానులు కూడా పదే చెప్తున్నారు వచ్చేది మేమే, ఈసారి రప్ప నరికేస్తామంటున్నారు. దాని మీద జగనే రావడం, మళ్ళీ చంద్రబాబు వస్తాడు, మళ్ళీ బాబు గారే వస్తారు. అన్ని చేస్తారు, రోడ్లు వేస్తున్నారు, అన్ని చేస్తారు, డబ్బులు వేస్తున్నారు, అన్ని ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటుందా ఈ ప్రభుత్వం? చెప్పిననే చేస్తారా అంటే రానున్న సమయంలో? ప్రతిదీ కూడా అన్ని చేస్తారు. అమరావతి గురించి ఏం చెప్తారు? అమరావతి కూడా పర్లేదండి, బాగా బాగుంది, అన్ని బాగా చేస్తున్నారండి. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ దేవుడు అతను
దేవుడు ఎందుకు ఎందుకు దేవుడు? అప్పుడు అతను రాజులు రాడు, ఇంట్లో కుటుంబంలో రాజు వచ్చాడు, అంత పెద్దలు కూడా శాతం బాగా 21 చోట్ల గెలిచారు జనసేన. గెలిచాడు. దాని మీద ఏం చెప్తారు? గెలిచిన తర్వాత పని చేస్తున్నారా అంటే? పని చేస్తానన్నా, చేస్తాను. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఆయనే రావాలనుకుంటున్నాం. మరి సప్పులు మీరు రావాలనుకుంటున్నారు. మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు ఆయన గురించి? అంటే ఆయన వస్తారనుకుంటున్నాం. మరి ఓకే, ఆయన వస్తే బాగుంది అనుకున్నారు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు అయితే జగన్ అయితే ఒక పిల్లకే వేసాడు, అమ్మఒడి. ఈ వైఎస్ఆర్ అయితే ఒక పిల్లకే వేసాడు, ఇతరైతే ముగ్గురు ఇద్దరికి డబ్బులు వేస్తున్నాడు. ఓకే, కూటమి ప్రభుత్వాన్ని లెక్కేసుకుంటే అంతా బాగానే జరుగుతుంది. కానీ ఓకే, అయితే దీనివల్ల ఏంటంటే అన్న క్యాంటీన్ పెట్టాడు, అది బాగానే ఉంది. తల్లికి వందనం పెట్టాడు, అది బాగానే ఉంది. అయితే ఏంటంటే రిక్షా కార్మికులు అనేవాడిని గమనించలేకపోతున్నాడు ఓకే. చంద్రబాబు గారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ రిక్షా కార్మికులన్నీ గమనించలేకపోతున్నాడు. అది గమనిస్తే ఇప్పుడు అమ్మకు వందనం పెట్టాడు కాబట్టి రిక్షా కార్మికులు కూడా ఏదో ఒకటి దారి చూపించమని మేము అడుగుతున్నాం. దయచేసి గత ప్రభుత్వంలో జగన్ ఉన్నప్పుడు ఏమైనా సహాయం చేశాడు? జగన్ ఉన్న ప్రభుత్వంలో కూడా సాయం చేయాల. ఓకే, ఈ ప్రభుత్వంలో కూడా చింగ చౌదరి గారు కూడా ఏదో ఒకటి ఈ లైన్లో ఉంటే అప్పుడు మాకు రిక్షా బళ్ళు అనేది ఇప్పించాలి తప్పకుండా. అది దానివల్ల ఆలోచించాలి. ప్రభుత్వం మేము ఓట్లు వేసి గెలిపించాం కాబట్టి ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఓట్లు వేసాం కదా, దాని గురించి కూడా ఆలోచించాలిగా చింగ చౌదరి గారు. దాని గురించి ఆలోచించాలి. రిక్షా ప్రభుత్వం రిక్షా కార్మికులు మేము దొక్కొని 20 రూపాయలకి 10 రూపాయలకి రిక్షా బండి దొక్కొని వెళ్తున్నాం. సుగుణ చౌదరి గారు కొద్దిగా ఆలోచించుకొని దయచేసి మాకు రిక్షా బళ్ళు ఇప్పించమని చెప్తున్నాం. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం నాకేం లేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి. అదే ఎందుకు అనుకుంటున్నారు మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఆయన చేసే పనులన్నీ ఏదైనా సరే రూపాయి వచ్చినా అద్దరి వేస్తున్నాడు. ఓకే, అది చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు అమ్మకు వందనం వేశాడు, కార్మికులకి డబ్బులు. అదే పవన్ కళ్యాణ్ లో గతంలో అసలు ఎన్నిక అదేంటి రాజకీయాలకి పనికిరాడు అన్నారు. సో అతను ఇప్పుడు 21 సీట్లు గెలిచారు, దాని గురించి ఏం చెప్తారు? ఇగో పెట్టాపురంలోని 23 సీట్లు గెలిచాడు అంటే నెంబర్ 1 స్థానం. 21 కానీ నెంబర్ 1 స్థానానికి వచ్చాడు. కానీ ఈ రోజున బీజేపీ కానీ ఏదైనా సుగుణ చౌదరి కానీ ఏదైనా సరే మాకు మాత్రం రిక్షా బళ్ళు మాత్రం ఈ నిర్వాహం సెంటర్లో మాకు రిక్షా బళ్ళు ఇప్పించమని కోరుకుంటున్నాం. ఫైనల్ ఒక మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం అయితే చాలా బాగా జరుగుతుంది. ఓకే, అమ్మ వందలు బాగా ఉంది. కానీ సమస్య కూడా పట్టించుకోవాలి. మాకు రిక్షా బళ్ళ గురించి పట్టించుకోవాలి. అంటే ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏమైనా మంచి చేసింది ఈ ప్రభుత్వం? అంటే ఏం చేసింది మంచి అంటే మీ అభిప్రాయంలో? మొన్న బాగా వరదలు వచ్చినప్పుడు బాగానే సాయం చేశారు. ఓకే, తర్వాత అనుకుని కొద్దిగా ఇది వేస్తున్నారు. అంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు వేసామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా అందరికి అందాయా లేక మన అక్కడక్కడ ఆగాయా? అందరికి. మరి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? బాగానే చేస్తుంది, అన్ని బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా అనుకున్నారు ఏం చేసినది ఏం చేయట్లేదు, ఏంటి ఏమి ఇది అవ్వట్లేదు, అనుకున్న మాట అది నెరవేర్చదని అన్నారు. ఓకే, కానీ ఇప్పుడు మటుకి బాగానే అన్ని అందరికి అందాయి, అందరు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, అందరు చెప్పారు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి అయితే చల్లదు, ఎందుకంటే ఆయన ఏం చేయలేడు. ఓకే, ఆయన అనుకోవడం కానీ మాటలు జరిగేది ఏం లేదు. ఈయన వచ్చిన కానీ పరిపాలన బాగానే ఉంది, కష్టకాలని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఆయన అనుకున్నాడు, ప్రజలు అనుకోలేదు. ఓకే, జగన్ అభిమానులు కూడా చెప్తున్నారు మేమే మా వాడే ముఖ్యమంత్రి రప్ప నరికేస్తాం అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంత సీన్ లేదు, అంత సీన్ లేదు ఇక్కడ, ఎవరు అలాగా కాదు పెడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, అనుకున్న ప్రకారంగా చేస్తారు. అది డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉందంటే? పనితీరు అనుకున్నాడు చేస్తాడు, చెప్పిన మాట నెరవేర్చుకున్నాడు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఉంది, ముందుకు ఉంది. ఎందుకు అనుకుంటున్నారు ఉందని? ఉందంటే ఎందుకంటే ఆయన పద్ధతి ఆయన ఇది అన్ని బాగుండే కాబట్టి. ఓకే, సో ఒక్క మాటలో ఫైనల్ గా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది.